చూస్తున్నారుగా ఇప్పుడు మరి గతంలో గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? గతంలో గిట్టుబాటు ధరలో రైతులు ధరలో చేయాల్సింది చందన కానీ చేయాల్సింది చేసినా కానీ చందన కానీ బాగుండేవి ధరలు అప్పుడు. ఆ! ధరలు బాగుండేవి. ఇప్పుడు ధరలకు కూడా పెద్దగా ఇలువ లేదండి. ఇప్పుడు ధరలకు కూడా ఇలువ లేకుండా పోయింది. ఏమీ లేదు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, చేస్తున్నారు ప్రభుత్వం అంటున్నారు కానీ ఏమీ లేదండి. సహాయం అనేది జగన్ గారు ఉన్నప్పుడు కంది ఎంత ఉంది? కంది కానీ అట్టి కానీ బాగుంది రేటు. కంది కానీ అరటి కానీ రేటు కూడా పసుపు కూడా పండించి రైతుల్ని ఇచ్చేటట్టు గిట్టుబాటు ధరలు కూడా చేసింది కూడా రైతులు కూడా జగన్ గారు బాగా చేశారు. అదే అర్థమని కూడా చూసి వేసారు. ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వం వచ్చేసరికి ఈ రకంగా దెబ్బ మీద దెబ్బ కొట్టేసేస్తుంది. మొత్తం అంతా తుఫాన్ అనేది వరదని ఇప్పుడు వరదకి ఇది రెండోసారి రావటం. మొత్తం పసుపు అంతా మునిగిపోయింది. కుళ్ళి వచ్చేసింది. దేనికి పనికిరాదు. అట్లా పెట్టి కూర్చుంటే ఇప్పుడు ఈ లోపల తుఫాన్ వచ్చేసింది. అది తోటలన్నీ పడిపోయినాయి. మొత్తం అంతా పోయిపోయినాయండి. ఏమీ లేదు మాకు చింత కూడా ఏమీ లేదు. రైతులు కూడా మేము అడుగు తగ్గలేదు. ఇప్పుడు గతంలో ఈ క్రాప్ అని నష్టపరిహారం కానీ రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నాయండి? ఇప్పుడు రావట్లేదండి. అటువంటిది రైతు భరోసా అనేది ఇప్పుడు అసలు ఏమీ రావట్లేదు. చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తాడు. 20,000 ఇస్తాడు. జగన్ అంటమేనండి. నోటి మాటలు ఏమీ లేదండి. సహాయం అనేది లేదు. ఉండమాట నేను చెబుతున్నా. నేను అబద్ధం లేదు, నాకు ఇవ్వలేదు. ఆయన వచ్చి పెట్టడం, మాకు జగన్ గారు వచ్చి పెట్టడం, చంద్రబాబు నాయుడు వచ్చి పెట్టడం. ఆయన ఉండగా కానీ మాత్రం నెంబర్ 1గా చేసాడు రైతులకి. జగన్ గారు ఉండగా మాత్రం బాగా చేసాడు. ఆయన ఉండగా కూడా అనుకున్న పనులు కూడా జరిగినాయి, చేశారు. శుభ్రంగా ప్రభుత్వంలో ఉండగా కూడా చేశారు. అంతవరకే కానీ ఈయన ఉండగా కానీ ఈయన నోటు దూల చెబుతుమే కానీ అక్కడ మాట ఎక్కడ మాట చెబుతుమే కానీ ప్రజల కోసం ఏమీ రావట్లేదండి. అది మధ్యవర్తులు తింటమే కానీ మా వేసుంటూ లేని వాళ్ళకి ఏది రావట్లేదండి. గిట్టుబాటు ధరలు కూడా రైతులకు రావట్లేదండి. కంది కూడా అంత కంది అంత ఇప్పుడు అప్పటికి ఇప్పటికి 2,000 రూపాయలు తేడా వచ్చింది. అప్పటికి జగన్ గారు ఉండగా రేట్లు ఎక్కువ. అప్పుడు రేటు ఇప్పుడు ఇంకా డౌన్ అయిపోయింది. మినుములు కూడా తగ్గిపోయింది. మినుములు కూడా వేసి పండించే పంట కూడా అనేసరికి కూడా లాస్ట్కి వచ్చేసరికి మినుములు కూడా తగ్గిపోయింది. మినుములు కూడా వేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మినుములు కూడా వేయలేకపోతున్నాం. ఇప్పుడు కూడా మేము అంతవరకేనండి చేసింది. మాకు సహాయం అనేది లేదు.